రైట్. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ మీద పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆ లిస్టులో చాలా పార్టీలు ఉన్నాయి, ఇండియా కూటమి పార్టీలు. అవును, కాంగ్రెస్ ఉంది, ముఖ్యంగా డిఎంకే ఉంది, టీఎంసీ ఉంది. 90 లక్షల ఓట్లు తొలగించారు, మొత్తం 12% ఓటు మేము బలంగా ఉన్నాం అంటే టీఎంసీ బలంగా ఉన్న చోట్ల ఎక్కువగా కావాలని తొలగించారు, అందుకే మేము ఓడిపోయాము అని చెప్పి మమతా బెనర్జీ కూడా చాలా సందర్భాల్లో ఈ మధ్య ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పారు. అండ్ చాలా పార్టీలు అపోజ్ చేస్తున్నాయి. తెలంగాణ విషయానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేస్తూ ఉన్నారు క్యాడర్ని. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నారు, సర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి శ్రేణుల్ని అప్రమత్తంగా ఉండండి అని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు. ఇక విచిత్రంగా ఎన్డీఏ పార్టీలో చాలా కీలకమైన తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉన్నారు, చాలా అప్రమత్తంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండండి, మన ఓట్లు తీయించేందుకు గొడ్డలి పార్టీ యత్నిస్తుంది, ప్రతి స్థాయిలో జనసేన బీజేపీలతో కలిసి వెళ్ళాలి అని చెప్పేసి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు అనుమానం? అంటే అనుమానం అని లేదు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఈ ఓట్ల జాబితాలో ఉన్న కొన్ని రకాల తప్పులు, గతం నుంచి కంటిన్యూ అవుతున్న అవాయిడ్ చెయ్యని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సెటరేట్ చేసి ఒక సమగ్ర ఓటర్ జాబితా తయారు చేయాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ సర్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారు, హక్కు అంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తున్నారు, దీని వెనక కొంత రాజకీయం ఉందన్నది విపక్షాలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలు మాట్లాడుతూనే ఉన్నాయి. మనం బెంగాల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్, బెంగాల్లో దాదాపు 90 లక్షల ఓట్లు తొలగిస్తే ఆ 90 లక్షల ఓట్లు తొలగింపు వెనక రాజకీయం జరిగింది, ప్రతిపక్షాల అనుకూల ఓట్లను తొలగిస్తున్నారు అని మమతా బెనర్జీ అందరూ కూడా అక్కడ ఇష్యూ చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ తమిళనాడులో కూడా కొంత అక్కడ డిఎంకే వీళ్ళందరూ కొంత ఇష్యూ చేసిన వాతావరణం కొంత మనకు కనిపించింది. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఈ నెల 25 నుంచి సర్వే జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సర్క్ సంబంధించి ఇంటింటి సర్వే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ సర్క్ సంబంధించి 1 కోటి ఓట్లు తీసేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రకటన చేశారు. ఆ పార్టీ శ్రేణులని ఆయన అలర్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ నేత హరీష్ కుమార్ బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ నేతలు అలర్ట్గా ఉండండి, మన అనుకూల ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది, ఖచ్చితంగా ఓట్లు తొలగిస్తారని ఆయన అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి అంటే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఒక వివరణ కూడా ఇచ్చింది. అంటే బిఎల్ఓలు వాళ్ళు ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తారు, ఎన్యూమరేషన్ పత్రం తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుంది, అలాగే ఏమేమి గుర్తింపు కార్డుల పరంగా ఉంటాయి అన్న అంశాన్ని కూడా నిన్న ఎన్నికల సంఘం దీని మీద ఒక వివరణ ఇచ్చింది. ఏవైతే ఈ అనుమానాలు వ్యక్తపరుస్తున్నారో పార్టీలకు ఒక వివరణ ఇచ్చింది. కానీ వివరణ ఇచ్చినప్పుడు కూడా ఒక అనుమానం అయితే పెనుభూతం లాగా ఈ పార్టీలకు అంతా వెంటాడుతోంది. రేపు ఓట్ల తొలగింపు అనేది కొంత ఎక్కువ నెంబర్లో ఉంటే మాత్రం రాజకీయంగా ఖచ్చితంగా ఇష్యూ చేసే ప్రమాదం ఉంది. కానీ ఒక్కటి మాత్రం కరెక్ట్, కొన్ని విషయాలు సరిని మనం వెల్కమ్ చేయాలి. ఎందుకు చేయాలి? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తెలంగాణలో ఓటు హక్కు ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉంది. కొందరు తెలంగాణలో ఓటు హక్కు ఉంటే వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల సమయంలో, లోక్సభ ఎన్నికల సమయంలో ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోరు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకుంటారు, అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఓటేస్తారు. అదే విచిత్రం, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రెండు ఓట్లు ఎట్లా ఉంటాయి? అలాగే ఇలాంటి గందరగోళాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో ఉండి కొందరికి 2 నియోజకవర్గాల ఓటు హక్కులు ఉన్నాయి, 2 నియోజకవర్గాల్లో అలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సర్వల పరిష్కారం లభించవచ్చు. కానీ దీని వెనక పొలిటికల్ ఇంటెన్షన్తో కొన్ని అసలైన ఓట్లను కూడా తొలగిస్తున్నారన్న ఒక ఆరోపణ నేపథ్యంలో కొంత సమగ్రంగా ఇది జరగాల్సిన అవసరం ఉంది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం పదే పదే విపక్షాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఒక పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు ఏం జరుగుతోంది, సర్వేకి సంబంధించి ఇంటింటి సర్వే స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 25 నుంచి స్టార్ట్ అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి ఇక్కడ రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు ఉంటారు. ఇక్కడ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం వేరు, తెలంగాణ ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం వేరు. వాళ్ళు పంచాయతీ, లోకల్ బాడీ సెలక్షన్స్ వీటి వరకు వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. బట్ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత ఈ ఓటర్ల ఎన్యూమరేషన్, వీటన్నిటికి సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఒక ఐఏఎస్ ఉంటారు ఇక్కడ, ఆయన పర్యవేక్షణలో జరిగేది.
ఇక్కడ ఐఏఎస్ అయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఈ సర్వే అనేది జరగాలి. విపక్షాలు ఆరోపిస్తున్న అంశం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక జాబితా విడుదల చేసింది. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే BLOలకి ఏ లెవెల్లో మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలనేది. అందుకు ఇక్కడ ఎప్పటికప్పుడు అంటే ఎవ్రీ వీక్ లేదంటే ఎవ్రీ 3-4 డేస్కి కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎన్ని ఇల్లు ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నిన్న ఫస్ట్ రోజు 4,12,00,000 ఫాములు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి BLOలు 3 సార్లు వెళ్తారు దీంట్లో భాగంగా. అందుకు BLOలు వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వండి. సరైన సమాచారం ఇవ్వకపోతే BLO పైన కూడా మీరు ఫిర్యాదు చేసే రైట్ మనకుంది. ఎందుకంటే పార్టీ ఏజెంట్లు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు పార్టీ ఏజెంట్లు కూడా మన ఓటుకి ఏమైనా తొలగిస్తున్నాడని జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిదే. వాళ్ళు కూడా ఒక ప్లస్ పాయింట్ అండి. ఎవరు తమ ఓటర్ అనేది కూడా మరొకసారి వాళ్ళు రివిజన్ చేసుకోవడానికి ఒక ప్లస్ పాయింట్. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ట్రాన్స్పరెంట్గా చేయాలి. తొలగింపు అనేది బిగ్ సంఖ్యలో ఉంటే అది కేంద్ర ఎన్నికల సంఘం చేసింది కరెక్టే అయినా కూడా పెద్ద సంఖ్యలో మాత్రం తొలగిస్తే మాత్రం కొందరు ఆందోళన పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే అక్కడ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతుంది. ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి మా ఓట్లు తొలగిస్తారేమో ఆల్రెడీ ఒక ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తొలగింపే లక్ష్యంగా ఈ మై టీడీపీ యాప్ ఒకటి తీసుకొచ్చారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి. ఓకే, నిజంగా ఒకవేళ అది జరిగితే మాత్రం ఇట్ బికమ్ ఇష్యూ అవుతుంది. అంత జరిగేంత వాతావరణం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొంచెం తర్జన భర్జన పడుతోంది, విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అంత ఈజీగా ఆ ఓట్లు తొలగింపు అనేది జరగకపోవచ్చు. జరిగితే అంత ఈజీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం బలమైన పార్టీ కాబట్టి వాళ్ళు దాన్ని చాలా ఇష్యూ చేస్తారు. అయితే తెలంగాణలో విచిత్రం ఏంటంటే అధికార పార్టీ భయపడుతుంది. ఎందుకు? కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి టార్గెట్ కాబట్టి భారతీయ జనతా పార్టీ నెమరు చేయడానికి కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగిస్తుందేమో, లేదంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయి అంటూ పదే కాంగ్రెస్ మాట్లాడుతూ ఉంటుంది. పోస్ట్ ఎలక్షన్స్లో జరగచ్చేమో చెప్పలేము. అందుకు బీఆర్ఎస్కు అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఈ సర్ ప్రక్రియను కొనసాగిస్తారేమో, మీరు జాగ్రత్తగా ఉండాలని ముందుగానే ఒకటి అన్నారు కదా, ముందుగానే ఒక గుడ్డ కాల్చి ముఖం మీద వేసినట్టు రేవంత్ రెడ్డి ప్రకటన చేసేశారు 1 కోటి ఓట్లు తొలగించబోతున్నారని. ఇంకా 25 నుంచి సర్వే ప్రారంభం కాలేదు, అంతకు ముందు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిపేర్ చేస్తున్నారు. తొలగించబోతున్నారు అన్నారు. రేపు పొద్దున కొంచెం నెంబర్ కనిపిస్తే మాత్రం రేవంత్ రెడ్డి దీన్ని ఇష్యూ తీసుకుంటారు. ఇది పొలిటికల్ ఇష్యూ కూడా మారే అవకాశం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సతీష్ గారు చాలా అంశాలకు సంబంధించి చాలా